వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి. పార్వతీపురంలో ఘనంగా సైకిల్ ర్యాలీ, ఆకట్టుకున్న 250 అడుగుల భారీ జాతీయ జెండా. ఫేస్ అటెండెన్స్ తో ఇబ్బందులు, అల్లూరి జిల్లాలో గిరిజనులు ఆవేదన. సాలూరులో ఇంటింటికి తెలుగుదేశం, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు మంత్రి హామీ. ఇక సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ అహ్మద్ అలీ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రాములు గౌడ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామచంద్ర, గ్రామ సర్పంచ్ రామరాజు, ఉప సర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దానికి అన్న రామలన్న వాళ్ళ సార్తో మాట్లాడించి మనకు ఈ యొక్క కెమెరాలు ఇప్పించడం జరిగింది. అతనికి వెళ్ళవేళ రుణపడి ఉంటాం ఆ విలేజ్ గ్రామస్తులు. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ. సీసీ కెమెరాల వల్ల మన గ్రామానికి భద్రత ఉంటుంది. ఎలాంటి నేరాలు జరగకుండా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. కాబట్టి సీసీ కెమెరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మంచి జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రష్మి పెరుమాల్ మేడం గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రజలను మోటివేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. ఎందుకంటే ఎనీథింగ్, ఏదైనా యాక్సిడెంట్ కానివ్వండి లేదా దొంగతనాలు కానివ్వండి, ఏది ఉన్నా కానీ సీసీ కెమెరాలు అనేవి నేరాల నియంత్రణలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ నడుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మన సేఫ్టీ కోసము అలాగే ఇతరులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా హిట్ అండ్ రన్ కేసు అయి పారిపోయినా కానీ మన కెమెరాలో కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సెక్యూరిటీ పర్పస్లో ఎంతో ఖర్చు చేస్తున్నాం. అన్ని రంగాల్లో, అన్ని ఇండ్లలో కానీ చాలా పెట్టి బిల్డింగ్లలో ఖర్చు పెడుతున్నారు. ఇట్లా విలేజ్లో సెంట్రల్నే కాకుండా పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే, నేను సైతం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇండివిజువల్గా ఎవరి ఇంటి ముందు కూడా వాళ్ళు ఇంట్లో కానీ షాపింగ్ పర్పస్ కానీ కెమెరాలు పెట్టినప్పుడు వాళ్ళు రోడ్ సైడ్ ఫేసింగ్ పెట్టి, రోడ్ సైడ్ కూడా వీధి కాలనీ కానివ్వండి, మెయిన్ రోడ్ కానీ కవర్ అయ్యేటట్టు కెమెరాలు పెడితే అది కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ర్యాలీని ప్రారంభించారు. ధరల పెరుగుదల నియంత్రణ, పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర, ఉపాధి కల్పన, కార్మిక హక్కుల పరిరక్షణ, షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ, రైతులు, కార్మికులకు బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లను నాయకులు వినిపించారు. సెప్టెంబర్ 1 నిర్వహించే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. లేకుండా ఉంటారు. ఈరోజు పూర్తిగా బడుగు 15 వర్గాలు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఆకాశాన్ని రేట్లు అందుతూ ఉన్నాయి. ఏదైతే ఈరోజు భారతదేశంలోనే రైతు పూర్తిగా నష్టపోయి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భం ఏర్పడతా ఉంది. ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చెల్లం లేదు. ఇప్పటికే కార్మిక చట్టాలన్నీ కలిపి నేల రాశారు. అదే పరిస్థితులను ఈరోజు ప్రైవేటీకరణకి, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పరిశ్రమలు కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇక విశాఖపట్నం ఉన్న స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణ చేస్తే నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే మనం ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమిలో ఈరోజు పూర్తిగా నష్టం వాటేలా. పోలవరం
అనంతపురం జిల్లా రాజబొంగమ్మి మండలంలో కంబాల శ్రీనివాస ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రత సందర్భంగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో సుమారు 65,000 పట్టు చీరలు 2 కిలోల విలువైన బంగారు రూపాలు పంపిణీ చేసినట్లుగా చెప్పారు. తన నియోజకవర్గం కాకపోయినా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రత సందర్భంగా ఆడపడుచులకు కానుకలు అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. నేను ప్రతి సంవత్సరం నిర్వర్తించేటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతూ ఇది బంగారు వరలక్ష్మి కానుక 4వది ఇది ఈ సిరీసు. దీనికి శ్రీకారం చుడుతూ ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది అంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పోయిన నెల 11వ తారీఖు 11th జూలై 2026 నుంచి ఆగస్టు 2 వరకు దాదాపుగా ఇప్పటి వరకు 60,000 పట్టు చీరలు అంటే మీకు దాదాపుగా 3 నియోజకవర్గాలు జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. 60,000 పట్టు చీరలు ఇప్పుడు దాకా పంచిపెట్టడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషపడే విషయం ఏంటంటే ఇది వరలక్ష్మీదేవి పేరు మీద జరుగుతున్నప్పటికీ కానీ ఇది ఈ చీరలు తీసుకోవడానికి హిందూ మహిళలు, క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం అనేది మత సామరస్యానికి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తికి ఇది చాలా బాగా అనిపించింది. అలాగే బంగారు వరలక్ష్మి కానుక ఆగస్టు 3 నుంచి స్టార్ట్ చేసి గోకవరంలో 2 రోజులు పెట్టాం. 3, 4 తారీఖుల్లో 5వ తారీఖు నాడు ఇందుకూరుపేటలో పెట్టాం. 6వ తారీఖు, 7వ తారీఖు కోరుకొండలో పెట్టాం. రాజబొమ్మంగి రేపు అడ్డతీగల అంటే మన ఎల్లమ్మ గుడి ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర పెడుతున్నాం. ఎల్లుండి వైరామారం చవిటి దెబ్బలు. అలాగే 15వ తారీఖు ఆగస్టు 15 వస్తుంది. 16వ తారీఖున రంపచోడవరం భారీ ఎత్తున ఉంటుంది. హైదరాబాద్ ఫతేనగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా 27వ శ్రీ చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక హోమం నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం గృహరక్ష, దృష్టదోషి నివారణ కోసం అమ్మవారి ముఖబింబం చిత్రించిన కొబ్బరికాయలు, ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శృంగేరి శారద చండీ సమూహం ద్వారా మా గురువుగారు ప్రవీణ్ శర్మ గారు జూన్ 2024లో ప్రతి అమావాస్యకి చండీ హోమం చేయడం ప్రారంభించారు. ఇవాళ జరిగింది 27వ చండీ హోమం. దీంతోపాటు 51 అంటే ప్రతి నవరాత్రుల్లో 9 సార్లు, 2024 నవరాత్రి, 2025 నవరాత్రిలో 9 సార్లు, ప్లస్ శ్రీశైలంలో, మాచర్లలో, శ్రీలంకలో, శ్రీరంగంలో, బాసరలో, వరంగల్ పద్మాక్షి అమ్మవారి టెంపుల్లో అన్నీ కలిపి ఇప్పటికీ 51 చండీ హోమాలు చేయడం జరిగింది. ఇలా ప్రతి నెల అమావాస్య రోజు చేయాలనేది గురుగారి సంకల్పం. ఆదివారం అమావాస్య, అదే అమావాస్య ఆషాఢమైనప్పుడు అకారద్వయం ఏంటి దాని ఫలితం అంటే గ్రామదేవతలందరూ కూడా చండీ అమ్మవారి రూపంలో వచ్చి పూజను అందుకొని మనందరినీ ఆశీర్వదించేటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం. ఈ రోజును పురస్కరించుకొని 27వ హోమం. అమ్మవారు నవదుర్గలుగా ఉంటారు, 9 దుర్గలుగా. 9 2 సార్లు కూడితే 18, 3వసారి కూడితే 27, అంటే 3వ 9 పూర్తయింది నేటితో. 27వ హోమంలో అమ్మవారికి ఆకారంగా అంటే కొబ్బరి బొండాన్నే పసుపు రంగుతో అలంకరించి అమ్మవారి ముఖాన్ని దాని మీద చిత్రీకరించి అవి ఆ కొబ్బరి బొండాలని కలశం దగ్గర పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కొబ్బరి బొండాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంటి గుమ్మానికి ఉట్టిలో అమ్మవారినే రక్షగా పెట్టినప్పుడు అమ్మవారే ప్రతి విషయంలోనూ మనం వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళటానికి, వచ్చేటప్పుడు ఆనందంగా లాభంగా. 80వ స్వాతంత్ర దినోత్సవం 150వ వందే మాతరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకరారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 250 అడుగుల భారీ జాతీయ జెండాతో పాత బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలతో పాల్గొని జాతీయ ఐక్యతను చాటి చెప్పారు.
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి 78 మంది ఖైదీలు NIOS ద్వారా SSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 56 మంది, నిజామాబాద్ సెంట్రల్ జైలు నుంచి 15 మంది, హైదరాబాద్ ప్రత్యేక మహిళా జైలు నుంచి 7 మంది ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రత్యేక రిమిషన్ను ప్రకటించారు. ఖైదీలతో విద్యపై ఆసక్తి పెంపొందించి వారి పునరావాసానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అందరికీ నా నమస్కారాలు, అభినందనాలు. ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో మీ అందరితో నాకు ఎంత సంతోషంగా ఇంకా గర్వంగా ఉంది. ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ద్వారా SSC పరీక్షలో విజయం సాధించిన 78 మంది ఆశ్రమ వాసులకు నా హృదయపూర్వక అభినందనాలు. ఈ సర్టిఫికేట్ చూడటానికి ఒక సాధారణ సర్టిఫికేట్గా అనిపించవచ్చు, కానీ ప్రతి సర్టిఫికేట్ వెనుక ఒక కథ ఉంది. కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరియు మళ్ళీ కొత్త ప్రారంభం చేయడానికి ఉన్న ధైర్యం. శ్రీకాళహస్తిలో పోలీసు విధులకు ఆటంకం కలిగించి విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలతో DSP నరసింహమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా దర్యాప్తు చేపట్టాయి. నిందితుల్లో ఒకరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ, యూనిఫామ్లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపారు. కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలను ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపుతున్నాం. అయితే ప్రజలు కూడా కొంచెం జనాలు కూడా కొంచెం సంయమనం వహించాలి. యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం, భరించం కూడా. దానికి తగ్గట్టు ఎలా చేయాలా అన్నీ మాకు తెలుసు, ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి ఇతని మీద కినారు అనేటువంటిది గాంజా టెస్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, గాంజా టెస్ట్ మేము రెగ్యులర్గా చేస్తున్నాం. సో గాంజా టెస్ట్ చేయడం జరిగింది, నెగిటివ్ కూడా వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు గాంజా హ్యాబిటెంట్స్ కారు వాళ్ళు. అది ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పాలి, ప్రతి చిన్న ఏ గొడవ జరిగినా గాంజా మత్తు, గాంజా ముద్దాయిలు, గాంజా ఇదంటారు. సో ఇప్పుడు ఎందుకంటే మాకు కిట్స్ వచ్చాయి కాబట్టి అప్పటికప్పుడు టెస్ట్ చేసి తెలిసిపోద్ది మాకు. ఎందుకంటే కనీసం అది మినిమం 1 month వరకు ఉంటుంది. ఇప్పుడే తాగాల్సిన పనుల 1 నెల కింద తాగింది కూడా డిటెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు 90 రోజుల్లో తాగింది కూడా డిటెక్ట్ అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో DSC అభ్యర్థులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం DSC నియామక ప్రక్రియపై తీసుకున్న నిర్ణయాలను కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు, థ్యాంక్ యూ మంత్రి లోకేష్ ప్లకార్డులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థుల నినాదాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా వస్తుంది ఓడు అనుకోలేదు. మెగా DSCలో ఎంతో కష్టపడి DSC ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది అప్లై చేస్తే కనీసం 3,50,000 మంది ఎగ్జామ్ రాశారు. దానిలో 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 1:35, 35 మంది రాస్తే ఒకరు సెలెక్ట్ అయ్యారు. నిజంగా రోజు మరి DSC ప్రత్యేకంగా అమరావతిలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, కొత్తగా సెలెక్టెడ్ టీచర్లు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్కరు వారి జీవితంగా చెప్తా ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడ్డారు, కూలీనాలు చేసుకుంటూ తిట్టడానికి కూడా వెళ్ళక కనీసం ఇల్లు కూడా లేకుండా ఎంతో మంది ఉండి కష్టపడి ఉపయోగం సాధించామని చెప్పి ఆ రోజు చెప్పుకుంటే అందరూ చాలా మంది కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అటువంటి విధంగా కష్టపడి నిజంగా నిద్ర లేకో, సరైన ఆహారం లేకో,
సరైన వసతి లేక ఎంతోమంది కష్టపడి సాధిస్తే ఈరోజు మిమ్మల్ని ఆలేరు పరిస్థితి విధంగా అవమానపరిచే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో డబ్బు పెట్టి వచ్చారని చెప్పని అంటే మెసేజ్ ఏ విధంగా సమాజంలో నిజంగా వీళ్ళు మెగా డిఎస్సి నిజంగా సెలెక్ట్ అవ్వలేదా, మెరిట్ లేదా, నిజంగా. గుడ్ ఈవినింగ్ మై డియర్ టీచర్స్. ఈరోజు ఇలాంటి రోజు వస్తుందని మేమైతే ఎప్పుడూ అనుకోలేదండి. ఇంత కష్టపడి ఇది ఒక రోజులో వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డామండి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మొత్తం డిఎస్సి వాళ్ళందరూ, మెగా డిఎస్సిలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కష్టాల మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీని పణంగా పెట్టి వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని పక్కన పెట్టి హెల్త్ బాగోని పెద్దవాళ్ళని కూడా పక్కన పెట్టి మొత్తం అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చిందండి. కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఏపీటీఎఫ్, పిఆర్టీయు, యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాల నుంచి నాయకులు కూడా వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ముందుగా మీరు వారు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినందుకు గాను ముందుగా మీ అందరికి కూడా ఈ యొక్క సమావేశానికి ఈ విధంగా వస్తాయి ఓడు అనుకోలేదు. మెగా డిఎస్సిలో ఎంతో కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది అప్లై చేస్తే గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నేత కామ్రేడ్ సీతక్క మృతి పట్ల పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు కన్నాపురంలోని ఆమె నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని కామ్రేడ్ సీతక్కకు స్మరించుకున్నారు. జోహార్ కామ్రేడ్ సీతక్కకు, జోహార్ కామ్రేడ్ సీతక్కకు, కామ్రేడ్ సీతక్కకు, కామ్రేడ్ సీతక్కకు, లెట్స్ సాల్యూట్ కామ్రేడ్ సీతక్కకు. వర్ధిల్లాలి సిపిఐఎం డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐఎం డెమోక్రసీ, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, ఒకసారి లేవు. కాంగ్రెస్ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఐ నాయకుడు రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించడంతో పాటు కేసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 17న నంద్యాల జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మక్బుల్ బాషా, నాగర్న, షేక్ షావాలి, సలీం తదితరులు పాల్గొన్నారు. రైతులకు నష్టపరిహారం విషయంలో కానీ కూడా ఈరోజు జిల్లా అధికారులు పూర్తిగా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇవల్ల కూడా కేసీ కెనాల్ పరివాహక ప్రాంతం 2 కార్లు పండేటువంటి పంటలు ఈరోజు పూర్తిగా చెడగొడుతూ ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. ఇంతవరకు సబ్సిడీ కింద ఆర్ఎస్కే కేంద్రాల్లో ఒక్క ప్యాకెట్ కూడా సబ్సిడీ కింద ఇత్తనాలు ఇవ్వలే. అదే అదునుగా భావించినటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అధిక రేట్లుగా రావడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఖచ్చితంగా కరువు మండలాలుగా ప్రకటించాలా. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది తప్ప ఇంతవరకు కరువు మండలాలుగా ప్రకటించకపోతే రైతులు ఏ విధంగా బాగుపడతారు? కాబట్టి జూపాడు బంగ్లా మండలంతో పాటుగా 6 మండలాలను ఖచ్చితంగా కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు అన్ని కూడా సబ్సిడీ కింద అందజేయాలని మేము కోరుతా ఉన్నాం. రేపు 17వ తారీఖున ఈ విషయం పైనే జిల్లా కలెక్టర్ గారు కూడా మేమంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాము. కాబట్టి రైతుల పక్షాన రైతుల గురించి అధికారులు స్పష్టంగా వారు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు తాటిపాడు గ్రామంలో రైతులు చెడగొట్టినటువంటి పంటలను కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. లేకపోతే రైతులను ఆదుకోకుండా మీరు కార్యాలయాల్లోనే ఉంటే లాస్ట్కు వాళ్ళ ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరంతా కూడా వాకపోవడం, రైతులకు నష్టపరిహారం విషయంలో కానీ కూడా ఈరోజు జిల్లా అధికారులు పూర్తిగా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇవల్ల కూడా కేసీ కెనాల్ పరివాహక ప్రాంతం 2 కార్లు పండేటువంటి పంటలు ఈరోజు పూర్తిగా చెడగొడుతూ ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. ఇంతవరకు సబ్సిడీ కింద ఆర్ఎస్కే కేంద్రాల్లో
ఒక్క ప్యాకెట్ కూడా సబ్సిడీ కింద ఇత్తనాలు ఇవ్వలే. అదే అదునుగా భావించినటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అధిక రేట్లుగా రావడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ప్రకాశం జిల్లా అద్దంకిలో అంగన్వాడీ కార్యకర్తలకు బోధన అభ్యాసన సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎం వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో బోధనా సామాగ్రి కీలక పాత్ర పోషిస్తుందని శిక్షకులు తెలిపారు. అభ్యాసంపై ఆసక్తి పెంపొందించడం, భావనలను సులభంగా అర్థమయ్యేలాగా చేయడంలో టీఎల్ఎం ఉపయోగాలను వివరించారు. అంగన్వాడీ అభివృద్ధికి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. టీచర్స్ ట్రైనింగ్ సెంటర్కి డిఆర్పీగా వ్యవహరిస్తున్నాం. ఇది పిల్లలకి ఆటపాటలతో అభ్యసనం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం వాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3-4 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు ఇద్దరికి వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ప్రైమరీ పాఠశాలకు ప్రిపేర్ చేయడానికి తొలిమెట్టుగా ప్రభుత్వం వాళ్ళు PP1, PP2 పేరుతో వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలని హౌ టు టీచ్ అనే విషయాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మాకు కేఆర్పీల ద్వారా ట్రైనింగ్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చారు. వాళ్ళ ద్వారా మేము వచ్చేసి ఇప్పుడు అద్దంకి మండలంలో ఉన్నటువంటి దాదాపు 90 మంది పైచీలకు రూరల్ అండ్ అర్బన్ అంగన్వాడీ వర్కర్స్కి గతంలో ఒకసారి 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లక్ష్మీపుర గ్రామంలోని ఓంశక్తి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 5 రోజులు ఆడి పూజలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, హారతలు నిర్వహించగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బైరెడ్డిపల్లి భజన బృందం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఇక్కడ బిడ్డ లేని వాళ్ళు బిడ్డలు పెళ్ళిళ్ళు ముక్కుబళ్ళు తీర్చుకున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో 4 ఈదులు తిప్పిందను డిజిటల్ దీంతో డ్యాన్సుల ప్రోగ్రాంలతో ఘనంగా పూజ జరపబడును. అదేవిధంగా లక్ష్మీపురం గ్రామస్తుల తరఫున ఈ చుట్టుపక్కల పరిసర గ్రామస్తుల తరఫున కూడా అంబుళ్ళు పోసి పొంగళ్ళు పెట్టి ప్రతిదినము పూజ నిర్వహిస్తున్నారు. ఆడి పూజ అమ్మవారి ఆహ్వానం 2026 సంవత్సరం. ప్రతి సంవత్సరం లక్ష్మీపురం గ్రామం రాగిమానిపెంట పోస్టు బంగారుపాలెం మండలం యందు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇదే విధంగా జరుగుతాయి. 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ 5 రోజులు ప్రతిరోజు నిత్యము అమ్మవారి అభిషేకము మరియు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం జరుగుతుంది. 14వ తేదీ అమ్మవారి కలశము ఊరేగింపు ఉంటుంది. ఈ అమ్మవారి కలశం యొక్క ఊరేగింపుకి మన పూతలపట్టు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తారు. అదేవిధంగా 16వ తేదీ కూడా చివరి రోజు అమ్మవారి వసంతోత్సవం జరుగుతుంది. ఈ యొక్క 5 రోజులు జరిగే ఈ ప్రోగ్రాంకి ప్రతిరోజు బైరెడ్డిపల్లి మండలం వెంగమారపల్లికి చెందిన కావడి భజన బృందం వారి చేత ఎవరైతే అల్లూరు జిల్లా హుకుంపేట మండలం దారగడ్డ గ్రామ గిరిజనులు ఫేస్ అటెండెన్స్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసినప్పటికీ ముఖహాజరు నమోదు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, దీంతో సమయం, కూలి, ఆదాయం రెండూ నష్టపోతున్నామని తెలిపారు. ప్రస్తుత ఫేస్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేసి గతంలో అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గిరిజనులు పాల్గొన్నారు. పని కింద చేస్తున్నాం అంటే కూలీలతో పాటు మేటులు కూడా మేము ఇలా నెట్వర్క్ లేని సమయంలో కొంచెం ఇబ్బంది అయ్యి సిగ్నల్ లేక ఇక్కడ వచ్చి సెకండ్ ఫోటో గురించి వచ్చాం సార్. అది ఇప్పుడైతే రాత్రి కూడా 7 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కూలీలతో పాటు మేట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఈ విబీజీ రామ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఫోటో తీసిన తర్వాత సెకండ్ ఫోటో కూడా తీయాలని సిఓ గారు ఫోన్ చేశారు సాయంత్రమే. అది లేకపోతే అవదనంగానే అదే ఎంత రాత్రి అయినా మేము ఇక్కడ సిగ్నల్ దగ్గర వచ్చేసి మేము ఇక్కడ సెకండ్ ఫోటో తీయడం అవుతుంది సార్. సార్ ఛానల్ వాళ్ళకి నమస్కారం సార్. అదే మాది అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ దారగడ్డ విలేజ్ సార్.
అదే విబీజీ రాంపన్ని కింద చేస్తున్నాం అంటే కూలీలతో పాటు మేటలు కూడా మేము ఇలా నెట్వర్క్ లేని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నరసపురపుపేట గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ సార శాకాంబరిదేవి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సార శోభయాత్ర నిర్వహించి అమ్మవారికి సార సమర్పించారు. శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు, గ్రామ పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేట గ్రామంలో చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయము అతి పురాతనమైనటువంటిది. సుమారుగా 2 శతాబ్దములు అనగా 200 సంవత్సరాలు పైబడినటువంటి కృతి కలిగినటువంటి ఆలయం ఇది. ఈ చుట్టుపక్కల చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి ఆలయము. ఈ ఆలయము జీర్ణోద్ధరణ వచ్చిన సమయంలో 2009వ సంవత్సరంలో ఆలయము భక్తులందరి సహకారంతోనే మరలా కూడా నూతనంగా నిర్మించబడింది. నాటి నుండి కూడా అమ్మవారికి ఇంకా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము చైత్ర బహుళ అమావాస్య రోజున అమ్మవారికి 3 రోజులు జాతర మహోత్సవంగా చాలా గొప్పగా విశేషమైనటువంటి జాతరోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు 10 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరము విశేషించి ఆషాఢ మాస అమావాస్య రోజున అమ్మవారికి సారే సంకల్పం, సారే ఉత్సవం చేయాలనేటువంటి గ్రామ పెద్దలైనటువంటి వీరందరూ కూడా నిర్ణయించడం జరిగింది. గ్రామ పెద్దలందరి సహకారంతోనూ అదేవిధంగా భక్తులందరి సహాయ సహకారాలతోనూ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా ఈ రోజుని ఆషాఢ సారి, అదేవిధంగా అన్ని రకాల కూరగాయలతోనూ శాకాంబరి ఉత్సవము, ఆషాఢ సారి మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగాయి. శ్రీమాత్రే నమః. కోనసీమ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదికరక వలస గిరిజన గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, దేవాలయ అభివృద్ధి పనులను ప్రాధాన్యంతో చేపడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగితాలు అన్నీ రెడీ చేసాం. మీరందరూ సంతకాలు పెట్టిస్తే గుడి ఆల్రెడీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇవి తీర్మానాలు కూడా చేసిన అయిపోయింది. కాగితాన్ని తీర్మానాలు కూడా చేసాం. ఓకేనా? మీరు అందరూ సంతకాలు పెట్టి మన రమాకారి మన కాగితాలు నేను తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మనం అది మీ అందరికి కూడా చేసి పెడతాను. మీరందరూ కూడా ఆ కాగితాలు సంతకాలు పెట్టి ఇవ్వండి. మన లక్ష్మణ కూడా కూర్చుంటాడు ఇక్కడ. మొత్తం వీళ్ళందరూ కూర్చొని యుగంధులు లక్ష్మణ కూర్చొని మీతో సంతకాలు పెట్టిస్తారు. ఇది ఒకటి. అలాగే మీరు సీసీ రోడ్లు అడిగారు యుగంధర్ గారు. ఖచ్చితంగా సీసీ రోడ్లు ఇస్తాము, వాటర్ కూడా ఇస్తాము. మీకు ఇక్కడ ఏమేమి కావాలి, కొంతమందికి ఇల్లు కూడా. ట్రై కలర్ ఇల్యూమినేషన్ కార్యక్రమాలతోటి 15వ తారీఖున
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మన పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదంగా జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV న్యూస్.